మాకు ఒక ప్లానింగ్ ఉంటుంది పిఏబి అని అంటే సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ గారు మరియు ఉద్యోగుల సమగ్ర శిక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 19,360 మంది ఉద్యోగులు పనిచేయడం జరుగుతుంది. గత 15 నుంచి 20 సంవత్సరాలుగా అనేక విభాగాలలో రాష్ట్ర వ్యాప్తంగా 19,360 మంది ఉద్యోగులు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మన డిపిఓ ఆఫీస్లో అంటే డిఓ కార్యాలయంలో సిస్టమ్ అనాలసిస్టులు, ఏపీఓలు, కంపెనీగా పాఠశాలల్లో పీటీఐలు కూడా పనిచేస్తూ ఉన్నారు. వారు విద్యార్థులకు ఆర్ట్ ఎడ్యుకేషన్ గత 15 రోజుల నుంచి మీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హక్కుల సాధన కోసం మీరు చేస్తున్నటువంటి ఈ దీక్షలో మద్దతు పలకడానికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు నేను రావడం జరిగింది. మీ అందరి మీ సమస్యలు కూలకుశంగా ఇప్పుడు మరి మీ అధ్యక్షులు చెప్పారు. మరి మొదటిగా ఒక 2 అంశాలు. మొదటి అంశం ఏమంటే అసెంబ్లీలో ఇది మేము నెల రోజులు సాగాల్సినటువంటి అసెంబ్లీ కేవలం 5 రోజుల్లో వైండప్ చేసారు. దాంట్లో వారు ఇచ్చినటువంటి షార్ట్ టర్మ్ డిస్కషన్స్ అన్నీ కూడా రైతు సమస్యల మీద మరియు 6 గ్యారంటీలు ముఖ్యమైనటువంటి అంశాలు రాష్ట్ర అంశాల మీదనే ముఖ్యంగా సాగింది. నేను కూడా 2 రోజులు మొదట అసెంబ్లీ వెళ్ళలేకపోయినాను. నేను 4 రోజులలో నాకు 3 సార్లు వచ్చినటువంటి అంశాలు కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా అంశాల మీద వచ్చింది. ఒకటి 0 అవర్లో మాట్లాడితే దానికి పరిష్కారం దొరకదు. దాన్ని మెయిన్ సబ్జెక్ట్ని టేకప్ చేసి డిస్కషన్ కోసము ఈ కనీసం 1 వారం రోజులు దీన్ని కొనసాగించాలి అసెంబ్లీ నుంచి కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని మొన్న శనివారానికే వైండప్ చేయడం జరిగింది.